కూటమి ప్రభుత్వం నిద్రపోతా ఉందా? నిద్రపోతా ఉండేది. మురికి నీళ్ళు వచ్చేసి ఇంట్లో చీటికలు ఉండేదానికి లేదన్నా. ఇండ్లు ఉండే వాళ్ళకే ఇల్లు ఇస్తారు, లేని వాళ్ళకి ఇండ్లు లేవు. ఇండ్లు లేరు అన్న. వైర్ లేదు, కిందకి ఏలాడుతా ఉన్నాయి అని చెప్తున్నారు. చెప్తే వాళ్ళకి 5 రూపాయలు ఇస్తే వచ్చి సరి చేస్తారు. 500 రూపాయలు ఇస్తే అధికారులకి కరెంటు సమస్య ఏదైనా ఉంటే దాన్ని రెడీ చేస్తారు. పాప ఏం చేసింది, స్కూల్ చదివేసి వెళ్ళిపోయింది. వాటికి పోయిందే ఆడపోయి ఏమైతే ఉండదని చేపట్టేసింది. కట్ అయిపోయి కాలు మీద కూడా ఒక కాలు ఒక చెయ్యి. తిరుగుతా ఉండాలి. రాడేసిండారు కాలుకి రాడేసినారు. ఏమైందమ్మా కాలుకి రాడేసినారు అంటాడు? దబ్బేసింది. అది 2 సార్లు ఆపరేషన్ అయింది. దీనికి వికలాంగుల పింఛన్ ఏమైనా వస్తా ఉందా ప్రభుత్వం తరఫున? పింఛన్ ఏం రాలేదా? ఎంతమ్మా నీ వయసు? మా వయసు 45 సార్. 45 కాలు 47. 2 సార్లు ఇది ప్రమాదం జరిగి ఆపరేషన్ చేసుకున్నావు, కాలుకు రాడేసినారు. పింఛన్ రాలేదు ప్రభుత్వం నుంచి, పింఛన్ రాలేదు. అమ్మ మీకు 4000 రూపాయలు పింఛన్ కూడా రాలేదా? సదరం సర్టిఫికేట్ తీసుకున్నారు మీరు? తెచ్చినారు. ఇంకా ప్రభుత్వం నుంచి నీకు పెన్షన్ అయితే రాలేదు. సరే అమ్మా, సర్టిఫికేట్లు అంతా ఉన్నాయి కానీ ప్రభుత్వం వారు ఇంకా ఏం స్పందించలేదు. మీరు పింఛన్ రాసిచ్చినారా సచివాలయంలో? 2-3 సార్లు రాసిచ్చినారు, ఇంతవరకు రాలేదు. సరే సరే అమ్మా, వేసినారు. సరే సరే అమ్మా, దీనిపైన మేము కాంగ్రెస్ పార్టీ పల్లెపల్లెకి కాంగ్రెస్ పార్టీ భాగంగా గ్రామంలోకి బీవీ శంకర్ ఆధారంలో వచ్చినాము. మీ సమస్యను మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. మీకు పింఛన్ వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం తల్లి. సరేనా? ఓకే అమ్మా. గవర్నమెంట్ ఇండ్లు కూడా రాలేదు, ఏం రాలేదు. గవర్నమెంట్ ఇండ్లు రాలేదు. అయ్యో, మీరు అర్జీలన్నా పెట్టినారా ఇండ్లు కావాలనేసి? కాలువలు, ఇండ్లు, రోడ్లు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయినా, మాకు లేదే లేదు కాలువలు. కాలువలు లేనే లేదా మీకు? ప్రభుత్వం ఏనే లేదు. కూటమి ప్రభుత్వం ఏమి నిద్రపోతా ఉందా? నిద్రపోతా ఉండేది. మీరు అర్జీ రాసిస్తే కూడా మీకు రెస్పాన్స్ లేదు. మా ఇల్లు కూడా పెంకులు ఇల్లు అంతా కోతులు రాలిపోయిండాయా ఇల్లు. ఖజానా ఖాళీ అన్నారు. ఇంట్లో అయితే మీకు ఇవ్వలేదు. గ్రామంలో సమస్యలు ఏమేమి అయితే ఉన్నాయి? నీళ్లు సరిగా పోవడం లేదు. నీళ్ళు ఎన్ని రోజులు కొత్త వస్తుందన్నా? నీళ్ళు రోజు వస్తాయి, నీళ్ళకేమో బాధలేదు. అయ్యే నీళ్లు మురికి నీళ్లు వచ్చేసి ఇంట్లో చీటికలు ఉండేదానికి లేదన్నా. రోడ్ల పైన వస్తా ఉన్నాయి, నీళ్లు వస్తా ఉన్నాయి. సర్పంచ్ కానీ అధికారులు ఎవరు రాలేదు. మళ్ళీ కాలువలో నెలకోసారి కూడా దాంట్లో కాలువలు ఎత్తలేదు. నెల వరకు ఎత్తున్నారు వాళ్ళు తీరు. జ్వరాలు ఏమైనా వస్తున్నాయి పిల్లకాయలకి? జ్వరాలు వచ్చి కొడతాను. మీరు హాస్పిటల్కి పోతున్నారు? రోజు పోతున్నారు. సచివాలయంలో అడిగితే ఆప్షన్ రాలేదు, దాంట్లో మాకి వాళ్ళు చెప్పలేదు, అట్లంతా చెప్తాను. అన్న ఇండ్లు ఏమైనా వచ్చినాయన్నా మీకు? రాలేదు. రానే లేదా? కట్టుకునే వాళ్ళన్నా ఉన్నారు ఊర్లో? వాళ్ళు ఉన్నారు. ఇండ్లు ఉండే వాళ్ళకే ఇల్లు ఇస్తారు, లేని వాళ్ళకి ఇండ్లు లేవు. ఇండ్లు లేరు. పాత ఇండ్లు కరెక్ట్ గా 50 ఇండ్లు. అన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఏమైనా ఇండ్లు ఏమైనా ఇచ్చినారన్నా? కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చినారు, కట్టుకొని ఉన్నాము. కట్టుకొని తప్ప అబద్ధం ఏం చెప్పాలా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్లు ఇచ్చినారు. తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఏమీ లేదు. ఇల్లు కాదు, కాలు కూడా రెడీ చేయలేదు. అన్న. అంటే సమస్యలు అయితే చాలా ఉన్నాయి. అన్న వైర్ లేదు, కిందకి ఏలాడుతా ఉన్నాయి అని చెప్తున్నారు. చెప్తే వాళ్ళకి 5 రూపాయలు ఇస్తే వచ్చి సరి చేస్తారు. 500 రూపాయలు ఇస్తే అధికారులకి కరెంటు సమస్య ఏదైనా ఉంటే దాన్ని రెడీ చేస్తారు. 500 ఇవ్వాల్సిందే. ఫోన్ చేస్తే 500 రూపాయలు ఇస్తారా, వస్తాము. లేకుంటే 5000 ఇవ్వండి, ఆ లైన్ అట్లా లాగేస్తాము.
అదంతా చెప్తారా? 500 ఇయ్యాలా లేదంటే 5,000 రూపాయలు ఇయ్యాలా వైర్లు పైకి లాగాలంటే లైన్ అట్లా ఊరికి అట్లా లాగల్లా అంటే 500 ఇవ్వాల్సిందే. కరెంట్ రాలేదు అని చెప్పి లైన్ అని చెప్తే 100 రూపాయలు ఇస్తావా లేకపోతే 500 ఇస్తావా? అదంతా ఏ పరిస్థితిలో ఉండాలి అన్న. ఈ సమస్యల పైన కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతుందన్న. మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము. దీనికి సంబంధిత అధికారులతో మేము మాట్లాడతాము. ఈ ఏదైతే ఉండదో ఈ దుర్మార్గ పరిపాలన పూర్తిగా నశించాలని కోరుతా ఉన్నాము. దీనిపైన మేము ఖచ్చితంగా సంబంధిత అధికారులతో మాట్లాడతామన్నా. ఈ కరెంట్ సమస్య గురించి మేము ఇచ్చేస్తాము. లైన్ మ్యాన్ మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడు 500 చేస్తారా? ఆ లైన్ ఉండేది అది కరెంట్ లైన్ మిద్దు పైన ఉంటుంది. ఆ పాప ఏం చేసింది, స్కూల్ చదివేసి వెళ్ళిపోయింది. దాటికి పోయిందే ఆడపోయి ఏమోది ఉండదని చేయి పట్టేసింది. చేయి పడతానే చెయ్యి ఇది పడిపోయి వైర్ కట్ అయిపోయి కాలు మీద కూడా ఒక కాలు ఒక చెయ్యి. గవర్నమెంట్ కరెంట్ ఆఫీసర్లు ఏమి నష్టపరిహారం ఇవ్వలేదా అన్న? మీరు దీనిపైన కేసు చేసినారా? లేదు, ఏం వేయలేదు. వాళ్ళు భయపడిపోయి బీది వాళ్ళు కదా, బీది వాళ్ళు ఏమో ఎక్కడో అనేసి భయపడిపోయి వాళ్ళకి మేము మళ్ళీ చందా వసూలు చేసి మసీద్లో చేసి మెడ్రాస్ పంపించినాము. ఇప్పుడు కాళ్ళు చెయ్యి ఉన్నదా? రెండు లేవా? పూర్తిగా నష్టపరిహారం అయితే ప్రభుత్వం నుంచి ఏం రాలేదు. విద్యుత్ అధికారులు ఎవరు స్పందించలేదు, పట్టించుకునే లేదు. దీనిపైన మీరు గ్రామస్తులు ఏమన్నా మాట్లాడినారా? గ్రామస్తులు మాట్లాడితే వాళ్ళు ఇది కదా, వాళ్ళకి ఏం మాట్లాడకైతుంది. మనము ఎమ్మెల్యే ఇప్పుడు రాలే, ఎమ్మెల్యే కూడా రాలేదు. పల్లెపల్లెకు కాంగ్రెస్ భాగంగా శివశంకర్ గారి ఆధ్వర్యంలో గంగావరం మండలం పెద్దబుగిని గ్రామంలో ఈ రోజు పల్లెపల్లి కాంగ్రెస్ ప్రోగ్రామ్ లో మీ యొక్క సమస్యలను విన్నవించినారు. దీన్ని సంబంధిత అధికారులతో మేము మాట్లాడి మేము మీకు వెంటనే తగు న్యాయం చేస్తామనేసి కోరుతున్నాము. అందరూ కాంగ్రెస్ పార్టీకి సేవ చేద్దాము, కాంగ్రెస్ పార్టీలో ఉందాము. మనకి రక్తమే కాంగ్రెస్ కదా, కాబట్టి మనము కాంగ్రెస్ పార్టీకి కృషి చేద్దాము. కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ఏ సహాయ సహకారాలు కావాలనో అవి మేము అందిస్తామని కోరుతున్నాము. ఓకేనా?